పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఫిర్యాదుదారైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సహా వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్ మరణంపై అనేక అనుమానాలున్నాయని విచారణ చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని శ్యాంబాబు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు కమిషన్లు పెట్టియాలా. ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైపుకుంటూ వచ్చారు. మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది. ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం. దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కొలాప్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది.